నమస్కారం. మన దేశంలో హై లెవెల్ ఆఫీసర్స్ ఏ డెసిషన్ తీసుకున్నా దాని ఎఫెక్ట్ మన లైఫ్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రీసెంట్ గా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయినా, వస్త్రాల సప్లైలో లోపాలైనా, మన జీవన విధానంలో వచ్చిన మార్పులైనా ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఆ పాలసీస్ ఫలితమే. ఇది కేవలం గవర్నమెంట్ సిస్టమ్ గురించి మాత్రమే కాదు, మన సోషల్ నేచర్, ఎకనామిక్ కండిషన్, మెంటాలిటీ ఇవన్నీ కలిసి ఏర్పడిన ఒక పెద్ద సిస్టమ్ ఇది. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. ప్రభుత్వ సేవల నుంచి ప్రతిరోజు వ్యవహారాల వరకు ఇవాళ ప్రతి దానిలో ఆధార్ ఒక కీ పార్ట్ మారింది. సంక్షేమ పథకాలు, బ్యాంక్ అకౌంట్స్, పాన్, సిమ్ కార్డ్స్ అన్ని సర్వీసెస్ ఆధార్ డేటాతో లింక్ అయ్యాయి. కానీ ఈ డిజిటల్ వరల్డ్ లో ఒక డేంజర్ సైడ్ కూడా ఉంది, అదే ఆధార్ మిస్యూజ్. రీసెంట్ గా కొన్ని కేసెస్ లో ప్రజల ఆధార్ ఫోటో కాపీస్, క్యూఆర్ కోడ్స్ లీక్ అయ్యాయి. ఆ డేటా రాంగ్ హ్యాండ్స్ లో పడింది. మనం ఎప్పుడూ ఆధార్ ఇష్టంలో కేర్ లేకుండా ఇస్తే ఐడెంటిఫైడ్ థెఫ్ట్, ఫేక్ అకౌంట్స్, ఫ్రాడ్యులెంట్ లోన్స్ లాంటివి జరగొచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు సిటిజన్స్ ని అలౌ చేసింది. ఆధార్ దుర్వినియోగం జరగకుండా ఉండడానికి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఆధార్ సబ్మిట్ చేయడానికి ముందు అది మ్యాండేటరీయా కాదా అని చెక్ చేసుకోవాలి. అసలు ఫోటో కాపీ ఇవ్వకండి. పాసిబుల్ అయితే మాస్క్డ్ ఆధార్ అంటే లాస్ట్ 4 డిజిట్స్ విజిబుల్ ఉన్న ఆధార్ కార్డ్ ని యూజ్ చేయండి. అన్వెరిఫైడ్ వెబ్సైట్స్, అన్నోన్ లింక్స్ లో ఆధార్ అప్లోడ్ చేయడం అవాయిడ్ చేయండి. టెక్నాలజీ మనకు కంఫర్ట్ ఇస్తుంది, కానీ అదే టెక్నాలజీ మన ప్రైవసీని రిస్క్ లో పెట్టొచ్చు. ప్రతి సర్వీస్, ప్రతి రిజిస్ట్రేషన్, ప్రతి క్యూఆర్ ఫామ్ లో ఆధార్ ఇంటిగ్రేట్ అవ్వడం ఒక సైడ్ కన్వీనియన్స్, కానీ ఇంకో సైడ్ డేటా మిస్యూజ్ డేంజర్. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనం అవేర్ గా ఉండడం, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మరియు అన్నెసెసరీ ఆధార్ యూసేజ్ అవాయిడ్ చేయడం మన ప్రతి ఒక్కరి డ్యూటీ. జై హింద్.